ఈ సినిమాలో ఏదో ఒక క్రాఫ్ట్ వీక్ అయ్యి ఉంటే సినిమా ఇలా ఉండేది కాదు. అన్ని క్రాఫ్ట్స్ మ్యూజిక్, కెమెరా డిపార్ట్మెంట్, డిఓపి కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ, రామ్ లక్ష్మణ్ మాస్టర్ కానీ, కొరియోగ్రఫీ కానీ, ఫైట్స్ కొరియోగ్రఫీ, డ్యాన్స్ కొరియోగ్రఫీ, మా లిరిక్స్ సత్యానంద్ గారు, నా రైటింగ్ టీం అందరూ ఈక్వల్గా వర్క్ చేయడం వల్లే, అందరూ కష్టపడి పనిచేయడం వల్లే, అందరూ ఓన్ చేసుకుని పనిచేయడం వల్లే సక్సెస్ వచ్చింది. అది అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. మేము అంత టెన్షన్లో కూడా కొంచెం నవ్వుకునేవాళ్ళం. ఒకసారి చే సాంగ్ ఉంది, ఎంత చక్కగా ఉన్నావు సాంగ్. ఆ సాంగ్ సెట్కి వెళ్ళేసరికి కృష్ణుడు బ్రహ్మగారిలాగా ఉన్నాడు. అందుకు బ్రహ్మకృష్ణ అని పేరు పెట్టాం. మీలాగా వేసుకున్నారు ఏంటంటే, ఎందుకంటే ఆ టెన్షన్లో రిలీఫ్ కోసం అలా మాట్లాడుకునేవాళ్ళం. పాపం జునైద్ అంటే రామలక్ష్మణ్ మాస్టర్కి చాలా ఇష్టం. లైవ్ షాట్లో కూడా పక్కన పెట్టుకునేవారు. అంతా చెప్పిన తర్వాత లైవ్ షాట్ కదంటే, అయినా మీరు వినాలండి, స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వాలని జునైద్ ఇన్వాల్వ్ చేసేవారు. మా డిఓపి గారు అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందరూ అందంగా చూపిస్తారు. కాకపోతే ఆయనతో ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా నడుము షాట్ చెప్తే చాలా సిగ్గుపడి వాళ్ళ అసిస్టెంట్కి అప్పచెప్పి పక్కకి వెళ్ళిపోయేవారు. అనూప్ మీ గురించి తర్వాత మాట్లాడుతున్నాను. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మేము చెప్తే మేల్ సింగర్స్ని మార్చకపోయినా ఫిమేల్ సింగర్స్ 4-5 సార్లు మార్చి తను 4-5 వెర్షన్లు పాడించి అందరికీ నచ్చే వరకు కష్టపడి పాడి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకి బిగ్గెస్ట్ సపోర్ట్. అండ్ విజయ్ గారు ఎప్పుడైనా ఎయిటింగ్ రూమ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు కాదు. చాలా పొరపాటున ఎప్పుడు నవ్వితే ఒక హాఫ్ అన్ అవర్లో నాగ్ సార్ వచ్చి ఆ సీన్స్ వస్తున్నారో చెప్పేవాడు. వెంటనే టెన్షన్ స్టార్ట్ అయ్యేది. సార్ నిజం చెప్పండి సార్, వస్తున్నారా అంటే హాఫ్ అన్ అవర్ టెన్షన్ పెట్టి తర్వాత చెప్పేవాడిని, ఎవరు రావట్లేదు, రేపు వస్తున్నారని. అందరూ ఆ టెన్షన్లో వర్క్ చేసాం, నవ్వుతూ వర్క్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం ఈ ప్రాసెస్. టెన్షన్ కూడా ఎంజాయ్ చేసాం. అండ్ మా అందరికీ పెద్దన్న నాగార్జున గారి గురించి చెప్పాలి. ఆయన ముందు నడిపించకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. బట్ మేము ఎప్పుడన్నా రిలాక్స్ అయినా అవుతుందా లేదా అని డౌట్ వచ్చినా ఆయనకి ఎప్పుడూ లేదు. ఆయన సంకల్పం వల్లే ఈరోజు ఈ సినిమా రిలీజ్ చేయగలిగాం. అండ్ చే గురించి చెప్పాలి. చైతన్య ఎంటర్ అయిన రోజు నుంచి ఇలా రిలీజ్ అయ్యే వరకు 100% ఈ సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేసి, తన క్యారెక్టర్ గురించి, అంటే తనకి యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ కొత్త, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇప్పుడు ఇంత విలేజ్ క్యారెక్టర్ ఇవి చేయలేదు. ఆ క్యారెక్టర్కి తను పెట్టిన డెడికేషన్ ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంది. నేను థియేటర్లో చూసినప్పుడు ప్రతి సీన్లో నాగార్జున గారు, చైతన్య గారు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అందరూ ఫ్యాన్స్ చెప్పినా, జనరల్ ఆడియన్స్ చెప్పినా, అది తను చేసిన హార్డ్ వర్క్ వల్లే. తనకి కొత్త జానర్ని కంప్లీట్గా అర్థం చేసుకుని సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తను పెట్టిన డెడికేషన్ చాలా వండర్ఫుల్ అది. అండ్ ఆర్టిస్టులు అందరూ కోఆపరేట్ చేశారు. ఈ సినిమా విషయానికి కొంచెం థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే, ప్రొడ్యూసర్గా నాగ్ సార్కి, జీటీవీకి, హీరోలు నాగ్ సార్కి, చైతన్య గారికి, మా టెక్నీషియన్స్ అందరికీ, సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.